నాత ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. మరి పునరుద్ధానపు దినాలలో మనమున్నాము గనుక, అంటే పునరుద్ధాన సంబంధమైన విషయాలను ధ్యానించేటువంటి దినాలలో మరి లెంటు కాలం అయిపోయింది. ఆ తర్వాత పునరుద్ధాన పండుగ జరిగించుకున్నాం. ఈ నెలలో ఇంచుమించుగా పునరుద్ధానాన్ని గురించి మనం ఎక్కువగా ధ్యానించే వారంగా ఉన్నాం. కాబట్టి గత వారములో కూడా పునరుద్ధానాన్ని గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. మరి ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత 11 సార్లు వారికి ప్రత్యక్షమైనట్టు లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ 11 ప్రత్యక్షతలను గురించి గత వారంలో మనం ధ్యానించాం, అంటే తెలుసుకున్నాం. అందులో 5 ప్రత్యక్షతలు అపొస్తలులకు ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షతలు, అంటే శిష్యులకు. ఆ 5 ప్రత్యక్షతలను గురించి మనం ధ్యానిస్తున్నాం. గత వారములో 2 ప్రత్యక్షతలను గురించి ధ్యానించాం. ఒకటి, పునరుద్ధాన దినమున ఆదివారం సాయంకాలము మేడగదిలో ఉన్నప్పుడు ప్రభువు వారి మధ్యన ప్రత్యక్షమయ్యారు. యోహాను సువార్త మరి 20 అధ్యాయం 19 నుంచి ఆ లేఖన భాగాల్లో మనం చూస్తాం. తర్వాత 2వ అంటే వాళ్ళు భయకంపితులై ఉన్నారు. అందుకోసం వారి భయాన్ని పోగొట్టి వాళ్ళని బలపరచడానికి ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత 2వ ప్రత్యక్షత ఆ ఆదివారం సాయంకాలం వచ్చినప్పుడు తోమా వారితో లేడు, 10 మందే ఉన్నారు. తర్వాత తోమా వచ్చినప్పుడు ప్రభువు వచ్చారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్తే తోమా నమ్మడు. నేను ఆయన గాయాల్లో వేలిబెట్టి ఆయన ప్రక్కలో చేయి పెడితేనే కానీ నమ్మనన్నాడు. మరలా ఆదివారము నాడు మరలా 8 దినాలకు ప్రభువు అదే మేడగదిలోనికి వారి దగ్గరికి వచ్చారు. ఇది ఆ యోహాను సువార్తలోనే 20వ అధ్యాయము మరి 25, 26 వచనాల నుంచి మరి మనం చూస్తాం చివరి వరకు. అవిశ్వాసి అయినటువంటి తోమాను విశ్వాసిగా చేయటానికి ఈ 2వ ప్రత్యక్షత జరిగింది. ఈ దినం మరి అపొస్తలులకు కలిగినటువంటి 3వ పునరుద్ధాన ప్రత్యక్షత ఈ దినం మనం ధ్యానిస్తాం. ఈ పునరుద్ధాన ప్రత్యక్షతను గురించి, ఈ 3వసారి పునరుద్ధాన ప్రత్యక్షతను గురించి యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనములలో మనకు ఈ అధ్యాయం అంతా కూడా ఆ 3వ ప్రత్యక్షతే. ముఖ్యముగా ఈ 14వ వచనంలో మనకు కనబడుతుంది. 14వ వచనం ఒక్కసారి మనం చదువుకుంటే, ఆ 14వ వచనంలో మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. 3వసారి శిష్యులకు ప్రత్యక్షమైనది. చిన్న ప్రార్థన చేసుకొని ఈ ప్రత్యక్షతను గురించి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. 2024 సంవత్సరంలో 4వ నెలలో మరి ఒక ఆరాధన దినములో మమ్మల్ని ఉంచినందులకై వందనాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని ఈ యోహాను సువార్త 21వ అధ్యాయములో మీ 3వ ప్రత్యక్షత అపొస్తలులకు మేము ధ్యానిస్తూ ఉండగా అందులో ఉన్నటువంటి విషయములు ఆనాడు వారు ఈనాడు మేము బలపరచబడుటకు సహాయము చేయమని మాతో మాట్లాడుమని పునరుద్ధానుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానుడైన క్రీస్తునాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించును గాక, ఆమేన్. సరే, మంచిది ప్రియులారా.
ఈ యొక్క వాక్య భాగములో ప్రభువు ప్రత్యక్షమవుటకు కారణమేమిటి అంటే, దారి తప్పిన శిష్యులను దారిలో పెట్టుటకు. దారి తప్పిన శిష్యులను దారిలో పెట్టుటకు. దైవజనులు రాసినటువంటి కీర్తన నాకేమీ కొదువ నాదుడుండా అనేటువంటి పాటలో 4వ చరణములో మరి దైవజనులు ఇలాగు రాశారు: తప్పిపోయినా నన్ను దారిల్ బెట్టి ఏకా తప్పి పోయినా నన్ను దారిల్ బెట్టి తెపరిల్లా చేసి నాకు తీర్చునలసటను నా తప్పు మానిల్చు గనుక నాకేమీ కొదువా నాదుడుండా. యేసుక్రీస్తు ప్రభువారు దారి తప్పినటువంటి శిష్యులను దారిలో పెట్టుటకు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఎలాగ దారి తప్పారు, దేవుడు ప్రభువు ఎలాగ వారిని దారిలో పెట్టారు. అలాగే మానవులందరూ కూడా ఆదికాలము నుండి దారి తప్పటానికి అలవాటు పడ్డారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జరిగేది ఏంటి అంటే దారి తప్పటం. యెషయా 53లో ఏముంది అంటే, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. అక్కడే అపాయం ఆరంభమయ్యింది. దేవుని యొక్క దారిలో నుండి మానవుడు ఎప్పుడైతే ఏదో ఒక దారిలోనికి వెళతాడో అప్పుడే దారి తప్పిపోయినటువంటి వాడుగా ఉంటాడు. అది తన ఇష్టం అవ్వచ్చు, లోక ఇష్టం అవ్వచ్చు, అపవాది ఇష్టం అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందుకోసమే దారి తప్పిన ప్రతిసారి కూడా దేవుడు మానవులను మరి సరిచేసి మరలా దారిలో పెడుతూనే ఉన్నారు. ఆది కాలము నుండి ఇది జరుగుతూనే ఉంది. అలాగే శిష్యులు కూడా దారి తప్పిపోయారు. ఎలాగ దారి తప్పారు? ఈ యొక్క 21వ అధ్యాయం యోహాను సువార్త చదవటానికి ముందు మనము లూకా సువార్త 5వ అధ్యాయములోని మొదటి భాగం, లూకా సువార్తలోని 5వ అధ్యాయములో మొదటి నుండి 11 వచనముల వరకు మనము చదివితే వీళ్ళు ఎలాగ దారి తప్పారో మనకు అర్థమవుతుంది. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన ప్రభువు సేవారంభములో జరిగినటువంటి సంఘటన. ఒక విధంగా చెప్పాలి అంటే అపొస్తలులను అప్పుడే ఆయన ఆరంభములో పిలిచారు. వారిని తన శిష్యులుగా చేసుకొనుటకు ఆరంభించినటువంటి సమయం అది. ఆ చరిత్ర ఏంటి అంటే, ప్రభువు సముద్ర తీరాన నడుస్తూ ఉన్నప్పుడు జనసమూహాలు ఆయన్ని వెంబడించారు. అనేకులు ఆయన బోధ వినటానికి అనేకులు వస్తూ ఉండేవారు. అలాగ వచ్చినప్పుడు వారందరూ తన మీద పడుటను బట్టి ప్రభువు అక్కడ చేపల బట్టి వలలు కడుగుతున్నటువంటి పేతురు వారి సహోదరులు, ఆ పేతురును చూసి ప్రభువు దోణెను తనకు కొంచెం ప్రజలకు బోధించడానికి ఆ దోణిలో కూర్చుంటాకి దోణెమ్మని అడిగారు. అప్పుడు పేతురు గారు తన దోణి ప్రభువుకి ఇచ్చారు. ఆ దోణిలో కూర్చున్నాడు. ప్రభు కూర్చొని వారికి బోధించాడు. బోధించిన తర్వాత మరి ప్రభువు పేతురు గారిని అన్నాడు, ఇప్పుడు దోణెను కొంచెం లోతునకు నడిపించి వల వేయమన్నారు. ఎందుకంటే ఆ రాత్రంతా వాళ్ళు పట్టినా కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు.
ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకల. ఇప్పుడు ప్రభువేమన్నారు అంటే లోతునకు నడిపి వల వేయండి అని చెప్పాడు. ఆ వల వేయంగానే ఏం జరిగిపోయింది? వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చూసారా? రాత్రంతా ప్రయాసపడిన, అసలు చేపలు పట్టే కాలమే రాత్రి సమయం, మంచి సమయం. వాళ్ళు పుట్టినప్పటి నుంచి జాలర్లు, వాళ్ళకి బాగా తెలుసు చేపల వేట. అయినా కానీ రాత్రంతా ప్రయాసపడిన వారికి చేపలు దొరకలేదండి. ఇది చాలా విచిత్రమైన విషయం. ఇప్పుడు ప్రభు వలయమంటున్నారు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు వాళ్ళు, చాలా నీరసంగా, నిస్సత్తువుగా, నిరాశగా ఉన్నారు. అటువంటి సమయంలో వలయమంటే ఎలాగ ఉంటుంది చెప్పండి? కానీ వాళ్ళు వలేశారు. ఎందుకని వేశారు అంటే అంతకుముందు ప్రభువు ఆ నావలో కూర్చొని వాళ్ళకి బోధించారు. ఆ బోధ విన్న తర్వాత పేతురు గారికి ఆయన మాటకు లోబడాలి అనిపించింది. చూసారా? అందుకే ఆయన ఏమన్నాడు? వల వేయమనంగానే 5వ వచనములో ఏలినవాడా. చూసారా ఏమన్నాడో? బోధంతా విన్న తర్వాత ప్రభు వలయమన్నారు. వల వేయమంటే పేతురు ఏమంటున్నాడు? ఏలినవాడా. ఏలినవాడా అని సంబోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ప్రభువు ఏలినవాడు అని ఎవరినంటాం? రాజునంటాం, దేవుణ్ణి అంటాం. కాబట్టి పేతురు గారికి ఏమర్థమయ్యింది? ఆయన బోధ విన్న తర్వాత ఈయన మామూలు మనిషి కాదు, ఈయనలో ప్రత్యేకత ఉంది, ఈయన దేవుడు, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటి భావము పేతురు గారికి కలిగి రాత్రంతా ప్రయాసపడ్డాం అయినా దొరకలేదు. కానీ నీ మాటను బట్టి, చూడండి అక్కడ, నీ మాట చొప్పున అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చూసారా? యేసు మాటను బట్టి. అలాగూ వాళ్ళు వల వేశారు. వేయటం ఏంటి? వల నిండిపోయింది చేపలతో. లాగలేకపోతున్నారు వాళ్ళు, వల పిగిలిపోతుంది. అంత విస్తారమైన చేపలు పట్టాయి, దొరికాయి వాళ్ళకి. 2 పడవలు మునుగునంత చేపలు ఆ వలలో పడ్డాయి అంటండి. ఆ చేపల రాశిని చూసేసరికి పేతురు గారికి ప్రభు ఎడల అపారమైనటువంటి నమ్మకము, అపారమైనటువంటి విశ్వాసము కలిగి, సాధారణంగా అన్ని చేపలు పట్టినందుకు థ్యాంక్స్ చెప్పి త్వరగా వాటిని ఎలాగా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలి అని ఆలోచించాలి. సాధారణంగా మనుషులకి డబ్బును చూసే కొలది ఆశ పెరిగిపోతూ ఉంటుందండి. ఆదాయం చూసే కొలదే మనుషులకి ఇంకా ఆశ పెరిగిపోతూ ఉంటుంది. ఓన్లే దేవుడు ఎంత ఇచ్చాడు, పర్వాలేదులే, సరిపెట్టుకుందామలే అని అనుకోరు మనుషులు. ఇంకా ఆశ పెరిగిపోద్ది అన్నమాట. కానీ పేతురు గారికి మాత్రం అలాగ జరగలేదు. పేతురు గారు ఏం చేశారు అంటే ఆ చేపలు, ఆ రాసులు, వాటన్నిటినీ వదిలి, చూడండి ఆయన 8వ వచనం, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. చూసారా అండి? అసలు కనుదృష్టి చేపల రాశి మీద నుంచి తిప్పుకోకుండా ఉండాల్సిన పరిస్థితి అది. అన్ని చేపల వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదంట వాళ్ళు. అటువంటిది తన ధ్యాస దాని మీద నుండి తొలగించుకొని యేసయ్య మీద పెట్టుకున్నాడండి. ఈనాడు ఎంతమంది ఆయా ధ్యాసలలో నుండి తమ దృష్టిని మలుచుకొని ప్రభువు మీద పెట్టుకోగలుగుతున్నారు? ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఏమంటున్నాడో చెప్పండి, చూడండి. ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను.
ఈ జరిగిన సంఘటనకు ఇప్పుడు పేతురు గారు మాట్లాడే మాటకి ఏమైనా సంబంధం ఉందండి? రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపల బళ్ళ, ప్రభు బోధ విన్నారు, ఆయన మీద నమ్మకం కుదిరింది, వల వేశారు, సమృద్ధైన చేపలు పడ్డాయి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు పేతురు గారు మాట్లాడే మాట ఏమిటి? ఇదంతా శరీర సంబంధమైనటువంటి పరిస్థితి. చేపలు పట్టడం, రాసులు, దీవించబడటం, సమృద్ధి కలగటం, ఇవన్నీ కూడా శరీర సంబంధాలు. శరీర సంబంధములో గొప్ప అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడినటువంటి పేతురు గారు యేసయ్యతో ఆత్మ సంబంధమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది విచిత్రం. చూసారా? ఏమంటున్నాడు? నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము. ఎంత మాటో చూడండి. నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము. నిజంగా మనం ఆలోచిస్తే బహిరంగమైన దానిలో నుండి మనము అంతరంగమైన దానిని గ్రహించగలగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శరీర సంబంధమైన దానిలో నుండి ఆత్మ సంబంధమైన దానిని గ్రహించగలగాలి. విచారం ఏంటంటే నేడు క్రైస్తవం ఆత్మ సంబంధమైన దానిలో నుండి శరీర సంబంధమైనది వెతుకుతున్నారు. అంతరంగ సంబంధమైన దానిలో నుండి బహిరంగమైన దానిని వెతుక్కుంటున్నారు. ఇది ప్రమాదం. లోకములో ఉండి పరలోకమును వెతుక్కోవాలి మనం. శరీర జీవితములో ఉండి ఆత్మ సంబంధమైన జీవితమును వెతుక్కోవాలి మనం. ఇది సరి అయినటువంటి తీరి. ఇది మనకు అర్థం కాకపోతే మన జీవితాలు ఎప్పుడూ కూడా బాగుపడలేవు. లోకానికే పరిమితం అయిపోతాయి, శరీరానికే పరిమితం అయిపోతాయి, బహిరంగానికే పరిమితం అయిపోతాయి. ఇక దీన్ని ఎప్పటికీ దాటలేం మనం. ఆత్మీయతలోనికి వెళ్ళలేం. జరిగేటువంటి పని కాదు. ఒకవేళ సంఘములోనే ఉండవచ్చు. యేసయ్య దగ్గరే ఉన్నాడు యోధా, ఇస్కరియోతు. యేసయ్య అనే ఆత్మ సంబంధమైన రక్షకునిలో నుండి లోక సంబంధమైన రాజ్యాన్ని వెదికాడు, లోక సంబంధమైన ధనాన్ని వెదికాడు. ఇప్పుడు మనం కోరుకునేది కూడా అదే. యేసయ్యా నన్ను దీవించయ్యా అంటే యేసయ్య దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు యోధా? లోక సంబంధమైనవే కోరుకున్నాడు. యేసయ్యను దానికే పరిమితం చేసుకున్నాడు. నేడు క్రైస్తవులు కూడా అలాగే పరిమితం చేసుకుంటున్నారు. యేసయ్య వచ్చింది అందుకు కాదు, ఆత్మను రక్షించడానికి వచ్చాడు. మనుష్యుల ఆత్మలను రక్షించడానికి. అందుకు యేసయ్యను మనం కోరుకోవాలి. ఇప్పుడు పేతురు గారు సున్నగోగులకి వెళ్తున్నాడు, బోధలు వింటున్నాడు. అర్థం కాని విషయం యేసయ్య బోధ విన్న తర్వాత అర్థమైంది కాబట్టి వెంటనే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలోనికి వచ్చాడు గనుకనే ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి నేను పాపాత్ముణ్ణి అని ఒప్పుకుంటున్నాడు. చూసారా? ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఒక వ్యక్తి యొక్క జీవితములో శరీర సంబంధములో నుండి ఆత్మ సంబంధమైన జీవితం, బహిరంగములో నుండి అంతరంగ జీవితం. ఒప్పేసుకున్నాడు, అయ్యా నేను పాపాత్ముడి, నీవు ఉండదగినంత పరిశుద్ధుణ్ణి నేను కాను, నువ్వు మరి పరిశుద్ధుడవు, మహాపరిశుద్ధుడవు, నా దగ్గర నీవు ఉండకూడదు, నీ దగ్గర ఉండే అర్హత నాకు లేదు అని ఒప్పేసుకున్నాడు. అప్పుడు ప్రభువు ఏమన్నాడో చూడండి, 10వ వచనంలో, అందుకు యేసు భయపడకుము,
ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందుమని సీమోనుతో చెప్పాను. చూసారా, నువ్వు భయపడొద్దు. నీవు మనుషులు పట్టే జాలరివి కాదు, మనుషులను పట్టే జాలరిని చేస్తాను. ఆరంభంలోనే చెప్పాడు యేసయ్య ఆ మాట. ప్రియమైనటువంటి వారలారా, పునరుద్ధానం అయిపోయింది. ఇప్పుడు రండి 21వ అధ్యాయంలోనికి. ఇది ఆరంభంలో జరిగినటువంటి సంగతి. ప్రభు ఏం చెప్పాడు పేతురు గారికి? నువ్వు చేపల బట్టే జాలరివి కాదు, నీవు మనుషులను బట్టే జాలరివి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పేతురు గారు ధ్యాస ఎటు ఉండాలి? యేసయ్య చెప్పిన మాట మీద ఉండాలి. సరే, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు. ఆయన ముందుగానే చెప్పాడు, చెప్పినట్లుగానే సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు. ప్రభు ఏం చెప్పారు అంటే, నేను మరణించి తిరిగి లేచిన తర్వాత గలిలయ వెళ్తాను, గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పాడు. కానీ శిష్యులు యెరూషలేములోనే ఉన్నారు. మరలా యేసయ్య యెరూషలేము వచ్చి వారిని దర్శించాల్సి వచ్చింది. సరే, కొన్ని వారాలు జరిగిన తర్వాత వారు గలిలయకు వచ్చారు. ఇది గలిలయ సముద్రం, తిబిరియా తీరాన ఉన్న ఈ సముద్రం గలిలయలో ఉన్నటువంటి సముద్రం ఇది. అంటే వీళ్ళు గలిలయ వచ్చారు ప్రభువును కలుసుకుంటానికి. ప్రభువు చెప్పారు, అలాగే మగ్దలేని మరియ చెప్పింది, స్త్రీలు చెప్పారు, దూత చెప్పాడు, ఆయన గలిలయలో కలుసుకుంటానని చెప్పాడు కదా, మీకు గుర్తు లేదా అని చెప్పి, సరే చివరికి ఎట్టయితే వాళ్ళు గలిలయ వచ్చారు. గలిలయ వచ్చినా కానీ యేసు ప్రత్యక్షత వారికి మరలా కలగకపోయేసరికి ఒకరోజు పేతురు గారు అన్నారు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా కూర్చుంటాం మనం, కాబట్టి నేను చేపల వేటకి బయలుదేరుతున్నాను అన్నాడు. చూడండి, వీళ్ళు వలలు వదిలేసి ఎంతకాలం అయ్యింది? ఎంతకాలం అయింది చెప్పండి? ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు అయ్యింది. యేసుతో తిరిగారు, యేసయ్య బోధలు విన్నారు, అద్భుతాలు చూశారు. ఆయన ఏమన్నాడు? మీరు నేను ఏర్పాటు చేసుకున్నవారు, నాకు సాక్షులు, నా పరిచర్యను మీరు కొనసాగించాలి, అందుకే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి ప్రభు అనేక మార్లు చెప్పారు. ఆరంభంలోనే చెప్పారు. మరి ఇప్పుడు పేతురు గారు ఏం చేయాలి? మనుషులను పట్టటానికి బయలుదేరాలా, చేపలు పట్టటానికి బయలుదేరాలా? అదనమాట దారి తప్పిపోవటం అంటే. అంటే మళ్ళీ ఇప్పుడు పేతురు గారు ఎక్కడికి వస్తున్నారు? మళ్ళీ 3.5 సంవత్సరాలు వెనక్కి వస్తున్నాడు. మొట్టమొదట ప్రభువు కలిసినప్పుడు, చేపల 2 పడవలు పట్టినప్పుడు, అంతకుముందు ఏం చేసేవాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఆ రోజు నేను పాపాత్ముడని ఒప్పుకుంది, 3.5 సంవత్సరాలు శిష్యరకం చేసింది, బోధలు విన్నది, ప్రభువు చెప్పింది, అడిగారు కదా, అన్నీ విడిచిపెట్టి నీతో వచ్చామయ్యా, మాకేంటి ప్రయోజనం అని అడగలేదా వారు? అడిగితే ప్రభు ఏం చెప్పారు? ఎవడైనా నా నిమిత్తం అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లిదండ్రులైనా ఎవరినైనా విడిచిపెడితే, భూములనైనా ఆస్తులనైనా విడిచిపెడితే వాటికి 100 రెట్లు పొందుతారు. ఇంకేం పొందుతారు? ఇంకేం పొందుతారని చెప్పారు? నిత్య జీవమును పొందుకుంటారు. అంటే నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తారని చెప్పాడు. ఎన్నిసార్లు అడిగారు వాళ్ళు? ప్రభు ఎన్నిసార్లు చెప్పాడు ఈ విషయాలన్నీ? వీటన్నిటినీ కూడా ఏం చేసేశారు వాళ్ళు? మర్చిపోయారు, పక్కన పెట్టేసుకున్నారు.
పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పేతురు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అట్లాగే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఆ నడకలోనే ఉన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వాల ఆత్మీయ ప్రయాణం. ఇక స్టార్ట్ అవ్వకపోతే ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకపోతే ప్రతి విషయంలో ఓడిపోతానే ఉంటాం ఆత్మీయ జీవితంలో. ఇంకా అందులో సందేహమే లేదు. మన జీవితంలో అపవాదికి జయం వస్తుంది, మన కుటుంబంలో అపవాదికి జయం వస్తుంది, మన జీవితాల్లో మన ప్రయాణములో దేవుడికి జయము తీసుకురాలేం. అపవాదినే బలపరుస్తూ ఉంటాం, వాడికే ఓటేస్తూ ఉంటాం. అలాగే జరిగిపోతూ ఉంటుంది. దారి తప్పటం అంటే ఇదే. అందుకే అయ్యగారు అంత చక్కగా దారి తప్పిన నన్ దారింబెట్టి. ప్రియమైన వారలారా, ఒక్కసారి మనల్ని చూసుకుందాం. ఆనాడు అపస్తులే దారి తప్పారు. ఈనాడు మనము దారిలో ఉన్నామా, దారి తప్పిన స్థితిలో ఉన్నామా? అందుకే యేసయ్య అన్నారు, నేనే మార్గము, నా గొర్రెలు నన్ను వెంబడించును. మనము యేసయ్యనా వెంబడించేది, లేక లోకమునా, ఇంకా దేనినైనా ఎవరినైనా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నా గొర్రెలు నన్ను వెంబడించు, వాటికి నేను నిత్య జీవం ఇస్తాను. ఆయన వెంబడిస్తే ఇస్తాడు. వెంబడించకపోవడం దారి తప్పి ఏరే వెంబడిస్తే ఇంకా నిత్య జీవం మనకెట దొరుకుతుంది? దొరకదు. కాబట్టి మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఏ మార్గాన్ని వెంబడిస్తున్నాం సరి చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు పేతురు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే పాత మార్గములోనికి, పాప మార్గములోనికి, ఆ పాత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దారి తప్పిపోయింది. 3.5 సంవత్సరాల యేసయ్య శ్రమ వృధా అయిపోయింది. మన జీవితంలో యేసయ్య పడిన శ్రమంతా ఎంత వృధా అయిపోతుంది, ఎంత వృధా చేసుకుంటున్నాం మనం. నీకోసం ప్రాణం పెట్టాడు తెలుసా, దెబ్బలు తిన్నాడు తెలుసా, ఉమ్ములేయించుకున్నాడు తెలుసా, ఆఖరి రక్త బొట్టు వరకు నీ కోసం వెచ్చించుకున్నాడు తెలుసా? నీకు గుర్తుందా, జ్ఞాపకం ఉందా? మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన వెనకాలే ఉన్నావా? ఆయనతో నడుస్తున్నావా? ఆయన చెప్పినట్లు చేస్తున్నావా? ప్రేమైనటువంటి వారలారా, దారి తప్పి పేతురు వలె మళ్ళీ పాత కథలోనికి వెళుతున్నావా? ప్రేమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. అనుకున్నారు పేతురు గారు ఆ మాట అనేటప్పటికి, పెద్దన్నయ్య నువ్వే చేపలు పట్టడానికి బయలుదేరంగా లేందే, తర్వాత వారం మేము కూడా నీతో వస్తామన్నారు. అక్కడ కొంతమందిని గురించి రాయబడి ఉంది. దిదుమా అనబడిన తోమ, గలిలయలో కానారు ఊరివాడుకు నతనయేలు, జబదయి కుమారులు మరి 2, మొత్తం 7 సంఖ్య, సంపూర్ణ సంఖ్య అయ్యింది. ఈ 7 కలిసి మరలా వదిలిపెట్టిన వలలు పట్టుకున్నారు, అన్ని సర్దుబాటు చేసుకున్నారు, సముద్రమునకు వచ్చారు. సముద్రమునకు వచ్చి రాత్రంతా, ఇకప్పుడు మనం ఈ వాక్య భాగ ధ్యానములో ఒక్కొక్క భాగం, ఒక 7 భాగాలు ఉన్నాయి దీంట్లో, ఒక్కొక్క భాగాన్ని నిశ్చితంగా పరిశీలన చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, 21వ అధ్యాయము యోహాను సువార్త 2-3 వచనాలలో పేతురు గారిని చేపలు పడటానికి బయలుదేరితే 7 మొత్తం ఆయనతో 6 కలిసి 7 కలిసి చేపలు పట్టటానికి వాళ్ళు పూనుకున్నారు. అలాగ పూనుకుంటే రాత్రంతా కూడా ప్రయాసపడినా కానీ వాళ్ళకి ఏం దొరకలేదు చెప్పండి? చేపలు దొరకలేదు, ఏమీ పట్టలేదు. 3వ వచనం చివరి భాగంలో ఏముంది చెప్పండి? ఏమీ పట్టలేదు. కాబట్టి వారు చేసినటువంటి పని ఏంటి అంటే అవిధేయత, ఆజ్ఞాతిక్రమము.
అవిధేయత వెనకాల ఆజ్ఞాతిక్రమం తన్నుకుంటా వస్తుందండి. ఎప్పుడైనా దేవునికి విధేయులముగా మనము ఉండకపోతే దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటాం. దేవుని మాటకు విధేయత చూపించకపోవటమే ఆజ్ఞను అతిక్రమించటం. కాబట్టి యేసయ్య మీరు మనుషులు బట్టే జాలర్లు అన్నాడు. వాళ్ళేం చేశారు అంటే చేపలు బట్టే జాలర్లుగా తయారయ్యారు. మీరు పరలోక పౌరులు అన్నారు యేసయ్య మనల్ని. భూలోకములో ఉన్నా కానీ మీరు పరలోక పౌరులుగా జీవించాలి అన్నాడు. మరి మనం ఎలాగ జీవిస్తున్నాం? భూలోకములో పరలోక పౌరులుగా జీవిస్తున్నామా? భూలోక పౌరులుగా మాత్రమే జీవించడానికి పరిమితం చేసుకున్నామా? ఆలోచిద్దాం. కాబట్టి ఇక్కడ జరిగింది ఏమిటి అంటే అవిధేయత, ఆజ్ఞాతిక్రమం. మనుషులను పట్టటానికి బదులు చేపలు పట్టటానికి బయలుదేరారు. అందుకే యేసయ్య అన్నాడు, ఈ లోకములో మీకోసం ధనం కూర్చుకోబాకండి, పాడుగాని ఎన్నటికీ నశించనటువంటి ధనాన్ని పరలోకంలో కూర్చుకోండి అన్నాడు. మరి మనం లోకాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామా? పరలోక సంపాదనలో మనం ప్రయత్నం చేస్తున్నామా? మన ప్రయత్నం ఎలాగ ఉంది? ఒకసారి ఎప్పుడైనా బేరీ వేశారా? భూలోకంలో నా ధనం ఎంత, పరలోకంలో నా ధనం ఎంత? అసలు నా పరలోకంలో నాకు అకౌంట్ ఓపెన్ అయ్యిందా? ఆ ఓపెన్ అయినటువంటి అకౌంట్లోనికి నేను ఇక్కడి నుంచి ధనాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నానా? రేపు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ నా పేరున పరలోకంలో నేను ఆనందించడానికి, గొప్పవాడుగా ఉండటానికి ఏమైనా ధనం అక్కడికి వెళతా ఉందా నా పేరున? ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? ఈ లోకంలో లెక్కలు వేసుకుంటాంలేండి, అందరూ లెక్కలు వేసుకుంటారు. నా కారు ఖరీదు ఎంత, నా ఇల్లు ఖరీదు ఎంత, నా ఖరీదు ఎంత, ఈ ఎవడకు కావాలండి. మనము ఉండవు, ఈ కారులో ఉండవు, ఈ మేడలో ఉండవు, ఈ ధనము ఉండదు, ఈ బంగారాలు ఉండవు, ఈ పొలాలు ఏమీ ఉండవు, మొత్తం బూడిదైపోద్దని పంచభూతముల మహావేంద్రముతో ఏదో ఇక్కడ ఉన్నంతకాలం మనకి ఏదైనా కాతో కూతో ఉపయోగపడతాయి, అంతవరకే పరిమితం. కాబట్టి వారు ఏం చేశారు అంటే అవిధేయతలోనికి వెళ్ళారు. అవిధేయతలోనికి వెళ్ళి ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఏమీ దొరకలేదు. మనమైనా అంతే. ఆయన ప్రమేయము లేకుండా ఇక్కడ కోట్లు గడించినా అదంతా సున్నా. అందుకే లవోదిక సంఘముతో ప్రభు అంటున్నారు ప్రకటన గ్రంథంలో, నేను ధనవంతుణ్ణి అనుకుంటున్నావు పిచ్చోడా, నువ్వు దరిద్రుడివి. ఈ భూలోక ధనం నీకు శాశ్వతం కాదు. లవోదిక సంఘం అంటే మన సంఘ కాలమే. ఇప్పుడు అందరూ మురిసేది లోకాన్ని చూసి, లోక సంపదలను చూసే. అందుకే ప్రభు ఏమంటున్నాడు లవోదిక సంఘముతో, నీవు దరిద్రుడివి, నేను ధన సమృద్ధి చేసుకున్నానని భ్రమపడుతున్నావు నువ్వు. అసలు నీకు సిల్లి గవ్వలేదు పరలోకంలో, దరిద్రుడా, అది సంపాదించుకో అని చెబుతున్నాడు, గద్దిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు కానీ ఏమీ దొరకలేదు, అంతా సున్నా, తెల్లారిపోయింది, ఒక్క చేప కూడా దొరకల. మరి మన జీవితంలో సాగుతూ ఉన్నాం, పరలోకానికి మనం ₹1 అయినా సంపాదించామంటారా? ఉందంటారా అక్కడ మన పేరున? పరీక్ష చేద్దాం. లోకాసు వార్త 5:10, మనుషులను బట్టే జాలరులను చేస్తాను అన్నాడు. ఆ ఆజ్ఞ అతిక్రమించారు, వాళ్ళు అవిధేయులయ్యారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు. పేతురు గారిని అడిగారు ఒకప్పుడు, మరియు అందరూ ఏమనుకుంటున్నారు, మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు అంటే పేతురు గారు జవాబు చెప్పారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అప్పుడు ప్రభు మెచ్చుకున్నారు, సీమోను బర్యోనా
మనుషులు నీకు ఇది బయలుపరచలేదు, పరమందున్న నా తండ్రి బయలుపరిచాడు. నీవు ధన్యుడవు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు, పరలోక రాజ్య తాళపు చెవులు నీకిస్తాను అన్నాడు. చూసారా, వీళ్ళు ఏం చేయాలి? పరలోక రాజ్యాన్ని తాళముతో ఓపెన్ చేయాలి. సువార్తతో సువార్త ప్రకటించి పరలోక రాజ్య తలుపు తెరిచి సువార్త ద్వారా అనేకులను ఆ పరలోక రాజ్యములోనికి చేర్చాలి. ఇది వీళ్ళ యొక్క అధికారం, ప్రభువిచ్చినటువంటి ఆజ్ఞ, అధికారం. కానీ వీళ్ళు తాళాలు ఎక్కడ తెరుస్తున్నారు? గలిలయ సముద్ర తాళం తీశారండి వీళ్ళు. ఎప్పుడో 3.5 సంవత్సరాల క్రితం వదిలేసిన వలల తాళం తీశారు. సముద్రంలోనికి వెళ్ళి ఎన్నాళ్ళు అయిందో, అంటే వచ్చారులేండి, ప్రభువుతో కూడా చాలాసార్లు ప్రయాణం చేశారు. చేపల పట్టే పని మీద మరలా సముద్రానికి వచ్చి మరలా తాళం తెరిచారు. నావలో కూర్చున్నారు, వలలేస్తున్నారు, సముద్రంలో తిప్పలు పడుతున్నారు. పరలోక రాజ్య తాళపు చెవులు దేనికి ప్రయోగిస్తున్నారు వీళ్ళు? పరలోక రాజ్యపు తాళపు చెవులు తెరిచి పరలోక రాజ్యానికి సంపాదించాల్సిన వీళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి సంపాదనకు ఎగబడ్డారు. మనకి వాళ్ళకి ఏమైనా తేడా ఉందంటారా? అందుకే దారి తప్పారు. ఆ దేశంలోకి ఎప్పుడు వస్తామో అప్పుడే దారి తప్పిపోతాం మనం. అందుకే క్రైస్తవం దారి తప్పిపోయింది. తప్పిపోయిన దారిలో నడుచుకుంటా వెళ్తుంది. అందుకే యేసయ్య వచ్చాడు. 2వ సంగతి చూడండి, 4వ వచనం. 4వ వచనంలో మీరు చూస్తే సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చూశారండి, మరి యేసయ్య వాళ్ళని విలవలా, యేసుని విడిచారు వాళ్ళు. యేసు మాటను విడిచారు, యేసు ఆజ్ఞను మరిచారు, కానీ యేసు విడిచిపెట్టాల. మనం ఆయన్ని విడుస్తాం కానీ ఆయన ఎప్పుడు మనల్ని విడవాడు. అందుకే ఎంత మాత్రమన్నా మనం ఉండగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభువు ఆగమనము. 2వ విషయం ఏంటంటే ప్రభువు ఆగమనం. ప్రభు వచ్చారు, ఒడ్డుని నిలిచారు, ధరిని నిలిచారు, అయినా కానీ వీళ్ళ కళ్ళు ఇంకా తెరవబడలా, అంధత్వములోనే ఉన్నారు. వీళ్ళ గుడ్డితనం పోలా ఇంకా. ఎందుకని? ఆయన దేశంలో లేరు, వీళ్ళు లోక దేశంలో ఉన్నారు. వాళ్ళ దేశం అంతా వలలో, సముద్రం, చేపల మీద ఉంది. ఇంకా యేసయ్య మీదకి ధ్యాస ఎలా మరలుతుంది? మనకు కూడా అంతే. దేని మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టుకుంటాం అయ్యే కనపడతాయి. ఆ భక్తులు చూశారంట, దైవజనుడు చూశాడంట, వాళ్ళు చూస్తారు. వాళ్ళు ధ్యాస యేసయ్య మీద పెట్టుకున్నారు కాబట్టి. మరి మన ధ్యాస యేసయ్య మీద లేదుగా, దేవుడి మీద లేదుగా, మనకెలాగా ఆయన ప్రత్యక్షత కలుగుతుంది? మళ్ళీ ధ్యాస ఆయన మీద పెట్టుకోకుండా ఏంటోనండి మాకు దేవుడు కనపడతలేదు, మాట్లాడతలేదు, ఏం అర్థం కావట్లేదు, ఇంకేం అర్థమవుతుంది నీ ధ్యాస అంతా అటుపోతే? ఇది జరుగుతున్న తంతు. అందుకోసమే ప్రభు వచ్చాడు కానీ వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. అంధత్వం, చీకటి, పాపపు చీకటి వాళ్ళ కళ్ళను కమ్మి ప్రభువును గుర్తించలేని దుస్థితిలో ఉన్నారు. ఇది 4వ వచనం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. చూసారా, దేవుడు ఎప్పుడూ మనిషికి దూరంగా లేడండి.
మనమే దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, పిచ్చి పనులు చేసుకొని, మన ధ్యాసలు మార్చుకొని. మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవమో దొరకు. నీ మనసు యేసుపై పెట్టి, ధ్యాస యేసు మీద పెట్టి నీవు ధ్యానిస్తే యేసు మహిమ చూడగలవు, అనుభవము దొరుకుతుంది నీకు. అప్పుడు అనుభవించి చెబుతాను నేను ప్రభువుని చూశానని చెప్పి. ధ్యాస లేకపోతే అనుభవం దొరకదు. ఒక ధ్యాస పడాలి మనిషికి. చాలామందికి చాలా ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాల కోసం ఏమైనా చేయటానికి ప్రయత్నిస్తారు, ఎంత నష్టమైనా పడతారు, ఎంత కష్టమైనా పడతారు. మరి యేసయ్య కొరకు నువ్వు ఎంత నష్టపడగలవు, ఎంత కష్టపడగలవు? ఆయన మీద నీకు ఎంత ధ్యాస ఉంది? ఆ ధ్యాసను బట్టి నీకు ఆయన మహిమ అర్థమవుతుంది, అనుభవము దొరుకుతుంది. అనుభవములో రాకపోతే ఎవరి భక్తి నిలవబడదు. ఆ భక్తి అంతా మాటల భక్తి అయిపోద్ది, అంతేగాని అనుభవం లేదు. లడ్డు తీగా ఉంటుంది, తీగా ఉంటుంది, తీగా ఉంటుంది, అందరూ చెబుతారు. అది తింటే కదా దాని మాధుర్యం ఏంటో తెలిసేది. తిన్న తర్వాత చెప్పే అనుభవం వేరుగా ఉంటుంది, అది ఎప్పుడు మర్చిపోలేనిది. ఆ స్థాయిలోనికి వస్తేనే భక్తిని నిలబెట్టుకోగలం, అనుభవంలోనికి తెచ్చుకోగలం. కాబట్టి ప్రభు వచ్చారు కానీ వారు గుర్తించలేకపోయారు. ఎందుకంటే అంధత్వం, చీకటి. మత్తయి సువార్త 18:20, 2-3 నా నామం పేరిట ఎక్కడ ఉంటే వారి మధ్యన నేను ఉంటాను అని వాగ్దానం చేశారు. ఆయన సదా మీతోనే ఉన్నానని చెప్పారు. పాత నిబంధనలతో మోసే గారితో నేను ఉన్నవాడును అని చెప్పారు. ఆయన ఉండేవాడు మనతో, సదా మనతో ఉండేవాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, రెండవది ఆయన వచ్చారు కానీ వీరి యొక్క అంధత్వం ఆయనను గుర్తుపట్టలేదు. 5వ వచనం, 21వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూసినట్లయితే, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. చూశారండి? మూడవ అనుభవం ఏమిటి అంటే, ప్రత్యక్షతలో మూడవ సంగతి, ఆయన వారి అంతరంగాలను తెరుస్తున్నాడు. మూసుకుపోయినటువంటి వారి అంధత్వాన్ని తెరుస్తున్నాడు. ఏమని అడిగాడంటే ఆయన, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే దాని అర్థం ఏంటి? రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, ఏమన్నా దొరికినాయా మీకు? మనం కూడా పిల్లోళ్ళు ఒక్కొక్కప్పుడు మనం చెప్పిన మాట వెనకాల ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత అప్పుడు అంటాం, ఏమైనా అర్థమయ్యిందా? ఏమంటాం చెప్పండి? ఏమన్నా అర్థమయ్యిందా? పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది? అర్థమయ్యేదాకా వచ్చిందా పరిస్థితి? అందుకే ఒక్కొక్కప్పుడు మనకి పరిస్థితులు అర్థం అవటానికి శ్రమలను రానిస్తాడు దేవుడు, శ్రమలకు అప్పగిస్తాడు దేవుడు. అలాగ అప్పగించకపోతే బాగుపడం. అందుకే శ్రమలు ఉపకారం అన్నారు, శ్రమలు మేలన్నారు. కాబట్టి వాళ్ళని అడుగుతున్నాడు, అంటే అంతరంగాన్ని మేల్కొలుపుతున్నాడు ప్రభు, అంతరంగాన్ని వెలిగిస్తున్నాడు. ఆయన నీతి సూర్యుడు, ఆయన రావటం ఏంటి? వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు వారి కళ్ళల్లో ఉన్న చీకటి పొరలను తాకుతూ ఉంది, అయినా వాళ్ళు తొలగించుకోవటం లేదు. అందుకే ఇప్పుడు హృదయాన్ని తడుతున్నాడు ఆయన. ఏమైనా ఉన్నదా? ప్రయాసపడ్డారు కదా, నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? నేనేం చేయమన్నాను, మీరేం చేశారు? మరి ఏమైనా దొరికిందా? వాళ్ళు లేదనిరి. యేసు లేని జీవితములో
ఏమీ పట్టలేదు, ఏమీ లేదు, ఏమీ కాలేదు. ఈ మాటలే వినబడతాయి. అందుకోసం ఆ కుటుంబాలలో, వ్యక్తుల్లో ఇదే మనము వింటూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అంటే యేసు లేని జీవితాలు ఇవి. యేసు కలిగిన జీవితాలు కాదు. యేసు లేని జీవితం ఏదో ఒక రోజు అర్థమవుతుంది. దాని ఫలితాన్ని రుచి చూస్తాం మనం. పట్టొచ్చు అనుకున్నారు చేపలు, దొరకలేదు. వాళ్ళకి విద్య చేత కాదా? పట్టే నైపుణ్యం తెలవదా వాళ్ళకి? సముద్రంలో చేపలకు కరువా? అన్నీ ఉన్నాయి, కానీ యేసు లేడు, యేసు మాట లేదు. అదే దరిద్రానికి మూలం. ప్రియమైన వారలారా, నువ్వు గొప్ప ఆస్తిపరుడు అవ్వచ్చు, నువ్వు ఎంతో గొప్పవాడి అవ్వచ్చు, యేసు లేని నీ జీవితం ఏమీ లేని జీవితంతో సమానం. నువ్వు వేటిని చూసి మురిచినా అవన్నీ నీకెందుకు పనికిరావు అనేటువంటిది ఒకానొక దినమున నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎంత సమయాన్ని వృధా చేసుకున్నానని దుఃఖపడి ఎక్కి ఎక్కి ఏడుస్తావు. ఏడ్చారు అలా చాలామంది. ఎట్లర్ ఏడ్చాడు చివరికి. అలెగ్జాండర్ దుఃఖపడ్డాడు. గొప్ప గొప్ప యమాహిమీలందరూ కూడా చివరలో దుఃఖపడి ఆ జీవితం అర్థమయ్యి, అయ్యో లోకము కొరకు మా జీవితాలను వృధాగా ఖర్చు పెట్టుకొని ఎంత నష్టాన్ని తెచ్చుకున్నామని వాపోయారు. మరణ వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు ఇచ్చారు వాళ్ళు. చదవండి వాటిని, జ్ఞానం వస్తుంది మనకి. కాబట్టి ప్రియమైన వారలారా, అంతరంగాన్ని మేల్కొల్పినా కానీ అజ్ఞానం వాళ్ళను విడిచిపెట్టలేదు. ఆ మాట కన్నా వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఏమైనా ఉందంటే లేదనిరి, లేదని చెబుతున్నారే కానీ అప్పటికీ ఆలోచించటంలా. ఆయన అర్థం చేసుకోవట్లా, ఆయన దారిలోకి రావటం లేదు. ఇంకా అక్కడే ఉన్నారు, ఇంకా దిద్దుకోవట్లేదు జీవితాలను, ఇంకా సరి చేసుకోవట్లేదు. ఆయన వెలుగులో తమ జీవితాలను చూసుకొని సరి చేసుకొని ఆయన చెప్పింది జ్ఞాపకం చేసుకొని తాము ఎంత దారి తప్పిపోయామో వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు నేడు మనకు తెలుస్తుందా ప్రియమైనటువంటి వారలారా? కాబట్టి మూడవ సంగతి ఏంటి అంటే అంతరంగమును ఆయన మేల్కొలుపుతున్నాడు. వారి అజ్ఞానము ఇంకా మేల్కొలుపులోనికి రావటం లేదు. యోహాను 15:5, మత్తయి సువార్త 12:49-50. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూశారండి, స్పష్టంగా చెప్పేశాడు. మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు, నాకు వేరుగా ఉంటే మీరేం చేయలేరు. యేసయ్యకి వేరుగా ఉండి మనం ఏం చేయలేమండి. చేస్తున్నాం అనుకుంటామంతే, పిచ్చి భ్రమ, మన భ్రమ మాత్రమే. మత్తయి 12:49-50. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. చూశారా, ఎవరు నా బంధువులు? నా తండ్రి చిత్తాన్ని చేసేవారే. కాబట్టి వారు ఆ స్థితిలో లేరు. అజ్ఞానమును వాళ్ళు ఇంకా విడిచిపెట్టలేదు. 4వ సంగతి చూడండి, 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కను వలవేయుడి, నీకు దొరుకునని చెప్పెను. చూశారండి, గనుక వారు అలాగు వేయక చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. చూశారండి, 4వ విషయం ఏంటి అంటే ఆయన మరలా వారికి ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు వద్దన్న పనికి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడేం చెప్పాడు అంటే, నేను చెబుతున్నాను ఇప్పుడు, మీరు మనుషులు బట్టే జాలర్లని అంతకుముందు చెప్పాడు. ఆ పని మానేశారు, ఏమీ దొరకలా.
ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, ఇప్పుడు మీరు నావ కుడి పక్కన వల వేయండి అన్నాడు. చూసారా, ప్రభు చెప్పింది చేయాలి. మనం వద్దంటే మానాలి, చేయమంటే చెయ్యాలి. వద్దన్న దాన్ని చేయకూడదు, చేయమన్న దాన్ని మానకూడదు. వద్దన్నది చేశారు, ఫలితము లేదు. ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, ఇప్పుడు వలలు వేయండి అన్నాడు. వలలు వేయగానే ఏం జరిగిందంటండి? చేపలు విస్తారముగా. మరి రాత్రంతా ఏమైపోయినాయి ఈ చేపలు? వీళ్ళ విద్య అంతా ఏమైపోయింది? పుట్టిన దగ్గర నుంచి నేర్చుకున్నారు, మంచి నైపుణ్యం కలిగిన వారు. ఏమైపోయింది ఆ నైపుణ్యం అంతా? మన తెలివి, మన జ్ఞానం ఇలాగే ఉంటుందండి. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన ఆజ్ఞాపించుట అరోది అంటే సమృద్ధి. విస్తారంగా చేపలు పడ్డాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. అది ఆయన చెప్పింది చేయాలి, మన ఇష్టం వచ్చినట్లు కాదు. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారా, యేసయ్య అంటున్నాడు, మనం ఏం వెతకాలి? ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఆయన్ని వెతకండి ముందు, ఆయన చెప్పినట్లు చేయండి. అది కూడా ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైంది మొదట చేయండి, ఆ తర్వాత మీకేమి అవసరమో అవన్నీ మీకు దొరుకుతాయి. ఆత్మ సంబంధమైన దానిని మొదలుపెట్టినప్పుడు నీకు మొదటిగా భావించుకోనంత కాలం నీకేమీ దొరకదు. ఒకవేళ ఏదైనా కుప్పబడుతుంది అనుకుంటే అది త్వరలోనే క్లియర్ అవుతుంది, అర్థమవుతుంది. ఎంతసేపు అండి మన జీవితాలు? ఎంతసేపు? మన కెపాసిటీ ఎంత, మన ఆస్తులు ఎంత, మనమే ఎంత? ఎంతమందిని చూస్తా వాళ్ళు బళ్ళు అయిపోయినాయి. మన పక్కనే ఉంది మనకి గుర్తుగా జమీందారీ భవనం. ఎవరు లేరు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి. మీకేం కావాలో ఆయన ఇస్తాడు. అది వెతకకపోతే మీరు దొరికినాయి అనుకోవటం మీ భ్రమ, అంతే. అది దేనికి ఉపయోగపడదు. కరోనా మనకు రుజువు చేసింది, డబ్బులు ఉపయోగపడవు, డబ్బు నిన్ను కాపాడలేదు, వైద్యం నిన్ను కాపాడలేదు, దేవుడే నీకు దిక్కు. దేవుడి దయ ఉన్నోళ్ళు బతికారు, దేవుడి దయ లేనివాళ్ళు పోయారు, అంతే. అందరూ వాడారు మందులు, అందరూ డబ్బులు ఖర్చు పెట్టారు, కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కావలసింది ఆయన. కాబట్టి ఆయన ఆజ్ఞను అనుసరించటం మేలు. ఆయన మీతో చెప్పింది చేయండి, అప్పుడు మీకు అరోది అంటే సమృద్ధి. సమృద్ధి అంటే అర్థం ఏంటి అంటే, ఐశ్వర్యము అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన ద్వారా మనకు కలిగేటువంటిది. అది సమృద్ధి, ఐశ్వర్యం అంటే. బాగా అర్థం చేసుకోండి. మన తెలివితో, మన మోసాలతో సంపాదించేది ఐశ్వర్యము కాదు, అది సమృద్ధి కాదు. పెట్టని గుడ్లను పొదుగటం అంటారు దాన్ని. కోయిలకి పొదగటం తెలవదంట, కాకి గూట్లో గుడ్డు పెడుతుంది. గుడ్డు తెలవదు కాబట్టి కాకి పొదుగుద్ది. పొదిగిన తర్వాత గుడ్డు పిల్లయ్యేటప్పటికి కోయిలవుతుంది. చిన్నప్పుడు తెలవదు, కొంచెం ఎదిగిన తర్వాత దాని కోత దీని కోత ఒకలాగా ఉండదుగా. ఇది కావు కావు అంటది, అదేమో కోయిల కూ అని అందంగా కోస్తుంది. ఎంత తేడా వస్తుంది?
అలాగే పైన రేఖలు కూడా, రెక్కలు, ఆ రంగు కూడా కొంచెం తేడా వస్తుంది. ఎదిగే కొలది కోయిల యొక్క రూపం దాంట్లో కనపడతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే కాకి దాన్ని పొడవటం మొదలు పెడుతుంది. అప్పుడు కోయిల పిల్ల ఎగిరి వెళ్ళిపోతుంది. చూసారా? ఇది దేవుని ప్రమేయము లేని ప్రతి విధమైనది ఏదైనా సరే అది నికరము కాదు. దేవుని ద్వారా, దేవుని చిత్తానుసారముగా, దేవుని ఆజ్ఞను బట్టి నిర్దోషులముగా ఉండి దేవుని ద్వారా మనం పొందుకునే ప్రతిదీ మనకి ఐశ్వర్యము. అలాగు కానిది ఆ బాపతు. అంతే. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రసంగిలోనో సామెతలోనో అంటాడు, దేవుడట కొంతమందికి సంపాదించే పని అప్పచెబుతాడంట. అలాగ సంపాదించిన దాన్ని తీసుకెళ్ళి తనకిష్టమైన వాళ్ళకి ఏర్పాటు చేస్తాడంట. అది వాళ్ళు తినరు. తనకిష్టంగా ఉండేటువంటి భక్తులకి దాన్ని సరఫరా చేస్తాడంట. చాలా చరిత్రలు జరిగినాయి ఇలాగా. చూసారా? జాగ్రత్త. భక్తి లేకుండా మనం ఏది చేసినా ఆ బాపతుగా ఉంటుంది అన్నమాట. మన ప్రయాసం మిగులుతుంది చివరికి. అది ఉండదు, ఇది ఉండదు. ఇటు భక్తిలో నష్టపోతాం, అటు దాంట్లో నష్టపోతాం. చివరికి అంతా సున్నా అయిపోతుంది. కాబట్టి శిష్యులు చెప్పినట్లు చేసిన తర్వాత ఇప్పుడు లోబడ్డారు. అంతేగాని రాత్రంతా ప్రయాసపడ్డాం, ఇప్పుడు వేస్తే ఏం దొరుకుతాయి అల్లా. ఎందుకో ఆయన మాట వినంగానే లోబడాలని వాళ్ళకి అభిప్రాయం కలిగింది. అందుకే రాత్రంతా శ్రమపడినా, నిరాశలో ఉన్నా, నీరసంగా ఉన్నా ప్రభువు మాటను బట్టి వాళ్ళు వేశారు. అంతే. విస్తారమైనటువంటి చేపలు దొరికాయి, సమృద్ధి అయిపోయింది. వెంటనే యోహాను గారికి గుర్తొచ్చింది. ఇంకా తతిమావులకు రాలా. ఈయన కొంచెం రొమ్మున అనుకున్న శిష్యుడు కాబట్టి, ఆయన అంతరంగం ఎరిగినోడు కాబట్టి యోహాను గారు గుర్తుపెట్టాడు తాను ప్రేమించినటువంటి శిష్యుడు. చూడండి 5వ సంగతి 7-8 వచనాలు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని అని చెప్పినప్పుడు వస్త్రహీనుడైన పేతురు వస్త్రం పై బట్ట వేసుకొని సముద్రంలో దూకి యేసు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు 5వ సంగతి ఏమిటి అంటే, దేవుడు ప్రభువు వారిని వెలిగించాడు. మనిషి ఎప్పుడు అద్భుతం చూస్తేనే కానీ నమ్మలేడండి. ఇదే మనం దౌర్భాగ్యత. అందుకే తోమాతో ప్రభు అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసానికి రుజువులు అక్కర్లేదు. విశ్వాసానికి కళ్ళ ఎదుట కార్యం కనబడక్కర్లేదు. విశ్వాసం అన్నది కనబడితేనే నమ్ముతాను అనదు. లేని వాటిని ఉన్నట్టుగా చూడగలిగినదే విశ్వాసం. చూసారా? మనిషి దౌర్భాగ్యం ఏంటి అంటే, ఎంత చెప్పినా, ప్రభువు ఎంత మాట్లాడినా నేను చూస్తేనే కానీ నమ్మలేను అంటాడు. అదే దౌర్భాగ్య స్థితి. వీళ్ళు కూడా అద్భుతం చూస్తేనే కానీ వాళ్ళు నమ్మలేకపోయారు, మళ్ళీ ప్రభువును గుర్తించలేకపోయారు. చూసారా? కాబట్టి 5వ సంగతి ఏమిటి అంటే, ప్రభువు వారిని వెలిగించారు. ఆత్మ వెలిగింపు. 5వది ఆత్మ వెలిగింపు. వారు వెలిగించబడ్డారు. వెలిగించబడిన తర్వాత మీరు 8వ వచనములో చూస్తే, అందరూ కూడా చిన్న దోణిలో దరికి వచ్చిరి. అందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. కాబట్టి 5వ అంశం ఏంటంటే, ఆత్మ వెలిగింపు, అద్దరికి వచ్చుట. వాక్యం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. చూశారండి?
నా వాక్యమందు నిలిస్తే నాకు శిష్యులు అవుతారు, అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి, స్వతంత్రులుగా చేస్తుంది. లేకపోతే బందికానాలనే ఉంటాం. సత్యం అర్థం కాదు. దేవుని మాటకు విధేయత లేకపోతే, దేవుని వాక్యం అర్థం కాకపోతే సత్యం అర్థం కాదు. సత్యం అర్థం కాకపోతే ఇంకా బందికానాలనే ఉంటాం, ఇంకా పిచ్చి పనులే చేస్తుంటాం, దారి తప్పిన పనులే చేస్తుంటాం, దారిలో ఉండం. మన ప్రయాణం దేవుని మార్గంలో ఉండదు, రాంగ్లోనే ఉంటుంది. ఇంకా కఠినం అయిపోతుంటుంది, ఇంకా కఠినం చేసుకుంటాం. ఎవరెన్నన్నా చెప్పనే మా కథ మాది అని అంటాం. నేను ఇంతే, నా ఇష్టం, నేను మారను, నేను లోబడను. ఇదే మాట ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుతారా? ఏమనుకోకుండా చదువుతారా? 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో కూడా హృదయాన్ని గురించి చెప్పాడు. హృదయములో మరి భయంకరమని చెప్పాడు. చెప్పిన తర్వాత 18వ అధ్యాయం 12వ వచనం చూడండి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము. నీ మాట, ఏ మాట? ప్రవక్త చెబుతున్నాడు దేవుని మాట. నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకొందుము. మేము మా ఆలోచన చొప్పునే నడుచుకుంటాం. మేమందరం మా మూర్ఖ హృదయము చొప్పున. ఏ హృదయం చొప్పున? మూర్ఖ హృదయం. ఏ హృదయం? అందరూ చెప్పండి ఒకసారి. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదము. చూడండి ఎంత భయంకరము. దేవుని మాటలు నిష్ప్రయోజనం. నువ్వు చెప్పబాకు ఇర్మియా, మాకు నచ్చవా మాటలు. మా ఆలోచన చొప్పునే మేము చేసుకుంటాం, మా ఆలోచన చొప్పునే మేము నడుస్తాం, మేము మా మూర్ఖ హృదయం చొప్పునే నడుచుకుంటాం. ఓరి నాయను, నాకు ఈ వాక్యం చదివినప్పుడు భలే ఆశ్చర్యం అయిపోయిందండి. ఎంత స్పష్టంగా చెబుతున్నారు ఈ మూర్ఖులు, పబ్లిక్గా చెబుతున్నారు. ప్రియమైన జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏమైపోయారు ఇశ్రాయేలీయులు? నానా తిప్పలు పడ్డారు. కాబట్టి ఆత్మ వెలిగింపు అద్దరికి వచ్చుట. మత్తయి సువార్తలో ప్రయాసపడి భారం మోసుకుని నా వద్దకు రండి, నేను విశ్రాంతినిస్తా. మీకు నెమ్మది కావాలంటే నా దగ్గర ఉండండి, నా దగ్గరికి రండి. అక్కడికి ఎందుకు పోతారు, అటెందుకు పోతారు? ఆ పాత కథ ఎందుకు మీకు? ఆ లోక కథ ఎందుకు మీకు? ఈ శరీర కథలు ఎందుకు మీకు? బహిరంగ కథలు ఎందుకు మీకు? శత్రువు కథలు ఎందుకు మీకు? నా దగ్గరికి రండి, నా మాటేనండి, నేను చెప్పినట్లు చేసుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుందని ఆయన చెబుతూ ఉన్నారు. అర్థమవుతుందా మనకి? అబ్బే మాకు అది బాగోలేదు, ఇదే బాగుందంట, ఇదే బాగుందంట. మా మూర్ఖ హృదయానికి ఇదే బాగుంది. 6వ సంగతి చూడండి, 9 నుంచి 11 వచనముల వరకు. 21వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చూసుకోండి, చదవక్కర్లేదు, టైం అవుతుంది కాబట్టి. ఈ 3 వచనాల్లో మీరు చూసినట్లయితే రెండు విషయాలు కనపడతాయి. ఆహారము సిద్ధపరచుట, రెండవది అందరినీ రమ్మని పిలవటం. మీరు చూసుకోండి ఆ వచనాల్లో. యేసయ్య ఏమన్నాడు అంటే 9వ వచనములో వారు దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టియు కనబడెను. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇవి? వాళ్ళు తెచ్చుకోలేదు, చేపలు పడలేదు. వీళ్ళు దరికి వచ్చేసరికి ఆ దరిన నిప్పులున్నాయంట, ఆ నిప్పుల మీద రొట్టెలున్నాయంట, చేపలు కూడా ఉన్నాయంట. ఎంత ప్రేమ గలవాడండి యేసయ్య.
పగవారల్ సేగో పడోనాట్లుగా ఏక పగవారల్ సేగో పడోనాట్లుగా జగతి ఎరుగని సౌఖ్య భోజన మగో పరచోచు తగినదే పెట్టొన్ గనుక నాకేమి కొదవా నాదుడున్. చూడండి ఎంత ఆశ్చర్యము. నాకేమీ కొదువా, నాకేమీ కొదువ డబ్బులుండా, మన స్లోగన్ ఇది. నాకేమీ కొదువ ఆస్తులుండా, నాకేమీ కొదువ జ్ఞానముండా, నాకేమి కొదువ తెలివితేటలు నాకుండా, నాకేమీ కొదువ అధికారము నాకుండా, నాకేమీ కొదువ నా మూర్ఖ హృదయము నాకుండా. ఏం కొదువ ఇక మనకి? ఇది మన స్లోగన్. చూసారా? భక్తుల స్లోగన్ ఏంటంటే నాకేమీ కొదువ, నాదుడు యేసై ఉంటే నాకేం కొదువ, లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నీవు నాకుంటే చాలయ్యా అన్నాడు 73వ కీర్తనలో భక్తుడు. నీవున్నావు చాలు నాకు. మనకది కాదు. ఆయన లేకపోయినా పర్వాలా, మిగతా ఉంటే చాలు మనకి. ఇదే మూర్ఖ హృదయం. ఎంతకంటే మూర్ఖం ఇంకేముంది? ఎంతకంటే పిచ్చి ఇంకేముంది? ఎంతకంటే బుద్ధిహీనత ఇంకేముంది? ఎంతకంటే రాంగ్ ఇంకేముంది? కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన వారి అంతరంగాలను ఎరిగినవాడు, వారి ఆకలిని ఎరిగినవాడండి. మన దేవుడు మన ఆకలిని ఎరిగినవాడు. అడవిలో సింహము పిల్ల అయినా ఆకలి గొనుట జరగవచ్చునేమో, ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ కొదువయు ఉండదు, లేమి కలగదు. అర్థమయ్యిందా? అంతా కరువే. ఏలియాకి కరువు ఉందా? ఏలియా కరువు ఉందా? ఏలీ గారు ఆస్తి ఏంటి? ఆయనకి ఏమన్నా రాజ్యం ఉందా? ఇంకేమన్నా ఉందా? ఏమీ లేదు. రాజుగారే గోనె పట్టా కట్టుకొని ఎత్తుకుంటూ పోతున్నాడు పనివాడిని తీసుకొని. గడ్డి దొరక్క ఏలియా గారికి దర్జా. కాకోలములు పోషిస్తున్నాయి, వేడి వేడి అప్పాలు, 7,000 ముక్కలు అయిపోయినాయి నీళ్లు కెరీతు వాగు దగ్గర. ఏలియా, ఇదిగో నేను పోషించడానికి సారేపతిలో ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను, కానీ వెళ్ళిపో అక్కడికి. నిన్ను ఎంత శ్రద్ధ కలిగి నీ బాధ్యత వహిస్తున్నాడో నీ ప్రభు నీకు తెలుసా? ఎందుకు పాడు చేసుకుంటావు ఆ బాధ్యతని? పాడు చేసుకొని అలమటిస్తావు. ఒకనొక దినం రాబోతూ ఉంది, ఆయన మీద ఆధారపడకపోతే అలమటించే పరిస్థితులు వస్తున్నాయి. వచ్చేసి ఆ రాజ్యంలో ఏలియా అలమటించాల్సిన పని లేదు. ఏలియాలాగా ఉండు, దేవుని మాట విను, దేవుడు చెప్పినట్లు చేయి. రాజుకైనా కరువు ఉంటుంది కానీ నీకు కరువు ఉండదు. దేవుడు పూచి తీసుకున్నాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, నీకు ఆహారం వస్తుంది అన్నాడు. అట్లాగే చేశాడు. అక్కడ నీళ్ళు అయిపోయిన తర్వాత సారేపతి వెళ్ళు, అక్కడుండు, ఒక విధవరాలకి నేను చెప్పాను, అక్కడికి వెళ్ళిపోయాడు అంతే. ఆ విధవరాలి కుటుంబానికి, విధవరాలకి కొడుక్కి లోటు లేదు, ఏలియాకి లోటు లేదు. చూసారా? ఎంత గొప్ప సంగతి అండి. ఎంత బాధ్యత కలిగిన వాడు మన దేవుడు, ఎంత లక్ష్య పెట్టేవాడు. నీ తల్లి నిన్ను మరచినా నేను మరవనని చెప్పిన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఎందుకు పోగొట్టుకుంటావు? దూరం చేసుకొని పిచ్చి పనులు చేసుకుంటావు. ఆలోచిద్దాం. కాబట్టి వారి ఆకలి ఎరిగిన దేవుడు ప్రభువు వారు దరికి రావటానికి పూర్వమే ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఓ శిష్యులారా, ఇందుకోసమే కదా మీరు నా మాట కూడా కాదని చెప్పి వెళ్ళిపోయారు. నేను చెప్పింది ఒకటైతే ఒకటి చేస్తున్నారు. సముద్రం ఇస్తుందా మీకు ఆహారం? వలలు ఇస్తుందా మీకు ఆహారం? చేపలు మీ మాటకు లోబడి మీ దగ్గరికి వస్తాయా? రావు. వాటిని నమ్ముకోబాకండి మీరు, నన్ను నమ్మండి.
నేను మిమ్మల్ని పోషిస్తాను అన్నట్టుగా ఆహారాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి 6వది ఏమిటి అంటే ఆహారం సిద్ధపరచుట. రండి, కొన్ని చేపలు తీసుకురండి, మీరు పట్టినట్లో నుంచి కూడా. నా మాటను బట్టి చేపలు పట్టారే మీరు, ఆ చేపల్లో కొన్ని తీసుకురండి అని చెప్పి అందరిని దరికి పిలిచాడు. మనల్ని పిలుస్తున్నాడు. యేసయ్యా, ఎందుకు నువ్వు తిప్పలు పడతావు? నా దగ్గరికి రా, నేను చెప్పినట్లు చేసుకో, నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు. ప్రియమైనటువంటి వారలారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. త్వరగా చదవాలి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకట. ఏదైనా మీకు మనిషి కుమారుడే ఇవ్వాలి, ఆయన ఇవ్వకుండా నీకేమీ దొరకదు. 6:26 మత్తయి సువార్త. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు కారా? మిమ్మల్ని పోషించలేడా? ఆ పక్షులు ఏం పంటేస్తున్నాయి, ఏం కూర్చుకుంటున్నాయి? పోషించటం లేదా నేను వాటిని? మిమ్మల్ని పోషించలేనా? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య పిలిచాడు, ఆహారం సిద్ధపరిచాడు. 7వ సంగతి చూడండి, 12, 13 వచనాలు మీరు చూసుకోండి. ఏమిటి అంటే ఆహారాన్ని వారికి పంచిపెట్టాడు, చేపలను పంచిపెట్టాడు. అక్కడ రాయబడిన మాట చూసుకోండి. ఏమని రాయబడి ఉంది అంటే, శిష్యులందరూ వచ్చిన తర్వాత 12వ వచనములో రండి భోజనము చేయండి అని చెప్పి 6 రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. ఎవరో వడ్డించారు? తల్లి గనక పిల్లలకు వడ్డించినట్లు యేసయ్య శిష్యులందరినీ పిలిచి, ఆ శిష్యులకు, ఇదిగో శిష్యులారా, ఆకలి వేస్తుంది కదా మీకు, ఇదిగో రొట్టె తినండి, మీ ఇష్టం, తృప్తిగా తినండి, ఇగో చేపలు తినండి. బా, ఒకసారి ఆలోచించండి, తల్లి పెడుతుంది అలాగా. తల్లి మరిచిన మరవనన్న యేసయ్య నిన్ను మరవడో. అర్థం చేసుకో. ఈ పునరుద్ధాన దినాల్లో ఆయన తలచుకో, ఆయన దేశంలో ఉండు, ఆయన చెప్పినట్లు చేసుకో. ఆయన దారిలో నుండి కుడి ఎడమకు తొలగబాకు. తొలిగావా? లేమి, కరువు, ఏమీ లేదు, అంతా శూన్యం. అక్కడికి వెళ్ళిపోద్ది జీవితం. ఎన్నాళ్ళు బతికినాక ఇదే జీవితం, అట్లాగ అయిపోద్ది, ఏమీ మిగలదు చివరికి. కాబట్టి ప్రియమైన వారలారా, ఆహారాన్ని పంచాడు, వారి ఆకలిని తీర్చాడు. దేవుడు తీర్చాలండి మన ఆకలి. ఎవరు తీర్చగలరు? మీకు తెలుసా? కోట్లకు పడిగెత్తిన వాళ్ళకి తినే రాత లేని వారు ఎంతోమంది ఉన్నారు. అన్నీ ఉన్నా కంటి నిండా నిద్ర పట్టని వారు ఎంతోమంది ఉన్నారు. ప్లాట్ఫారం పక్కన దోమలు కొడుతున్న గురకలు తీసి నిద్రపోతారు కొంతమంది. మనమైతే నుంచోలేము అక్కడ. ఎవరు వాళ్ళను పోషిస్తున్నారు? ఎవరు వారికి నిద్రనిస్తున్నారు? ఆయన చిత్తము లేనిదే తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక ఎంట్రుక కూడా రాలి క్రింద పడదని చెప్పాడు. అంటే మన పట్ల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు మనమే అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకే ఈ పిచ్చి పనులన్నీ చేసుకుంటున్నాం. ఆనాడు శిష్యులు దారి తప్పిపోయారు. దారి తప్పిపోయిన వారిని దారిలో పెట్టడానికి ముందు ఏం చేశాడంటే ఆయన వాళ్ళ ఆకలి తీర్చాడు. ఎందుకంటే వాళ్ళు ఆకలి మీద ఉన్నారు, అందుకే చేపలు పట్టడానికి పోయారు. ముందు ఆకలి తీర్చి ఆ తర్వాత 15వ వచనం నుండి మీరు చూస్తే పేతురు గారిని స్థిరపరిచారు. ప్రేమిస్తున్నావా అని అడిగి, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయమని చెప్పి బలపరిచి మరలా దారిలో పెట్టి, మీరందరూ కలిసి చేపలు పట్టడానికి కాదు, మనుషులను బట్టే జాలర్లుగా మీరు తయారవ్వాలని చెప్పి
చేపల బట్టే దారిలోకి వెళ్ళినటువంటి శిష్యులను చేపల పట్టుట మీ పని కాదు, మనుషులను పట్టుట మీ పని. కాబట్టి సరి అయిన దారిలోకి రండి, నా కొరకు పనిచేయండి, అనేకులను నా కొరకు సంపాదించండి మోక్ష రాజ్యానికి అని చెప్పి వారిని దారిలో పెట్టాడండి. కాబట్టి దారి తప్పిన శిష్యులను దారిలో పెట్టుటకు ప్రత్యక్షత, పునరుద్ధాన ప్రత్యక్షత, ఇది మూడవది. ఇంకా రెండు ఉన్నాయి, వచ్చే వారంలో చూద్దాం. ఒక్కసారి చెబుతాను మరి చివరకు మీకు. 1 అవిధేయత ఆజ్ఞాతిక్రమం, 2 ఆగమనం అంధత్వం, 3 అంతరంగ వెలిగింపు మేల్కొలుపు అజ్ఞానం, 4 ఆజ్ఞాపించటం అరోధి అంటే సమృద్ధి, 5 ఆత్మ వెలిగింపు అద్దరికి చేరుట, 6 ఆహారము సిద్ధపరచుట అందరినీ పిలుచుట ఆహ్వానించుట, 7 ఆహారము పంచుట ఆకలి తీర్చుట. ఇవి ఈ మూడవ ప్రత్యక్షతలో అపస్తులకు కలిగినటువంటి పరిస్థితి. దారి తప్పిన శిష్యులను సరిచేయుటకు ముందు వారి ఆకలిని తీర్చి, వారి దారి ఏదో వారికి చూపించి ఆ దారిలో సాగేటట్లుగా చేశారు. అప్పుడు శిష్యులైన వారు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి క్రైస్తవ సంఘాన్ని మరి వ్యాప్తి చేశారు. నేడు ప్రపంచమంతా క్రైస్తవ సంఘం ఉంది. ఆనాడు ప్రభువు పెట్టినటువంటి సరిచేసినటువంటి ఆ దారే ఇంతవరకు క్రైస్తవము ప్రపంచంలో వ్యాపించుటకు సాధనమైనది. మరి వాళ్ళ దారిలో పెట్టకపోతే, వాళ్ళు సరి అవ్వకపోతే సువార్త ఎవరు ప్రకటిస్తారు? వాళ్ళు ప్రకటించకపోతే ప్రపంచంలోనికి ఎలాగ వెళ్ళేది? వెళ్ళకపోతే మనందరం ఈ స్థితిలో ఎలాగ ఉండేవాళ్ళం? చూసారా, దారి తప్పిన వారిని దారిలో పెట్టారు, ఆయన సరిచేశారు, తన పని జరిగించుకున్నాడు. అలాగే మనము ఏ దారిలో ఉన్నామో ఒకసారి చూద్దాం. ఒకవేళ ప్రభువు దారి తప్పితే మరలా ప్రభు దారిలోనికి వద్దాం, ప్రభువుతో కలిసి ప్రయాణము చేద్దాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునోగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, ఈ కొద్ది మాటలు దీవించి మాలో ఫలింప చెయ్యమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.